హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 30th ఆగస్ట్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ అందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఈడీగా ఉర్జిత్ పటేల్, అంతర్జాతీయ ద్రవ్యనిధి IMFకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నియమితులయ్యారు. 3 ఏళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ఈ బాధ్యతల్లో ఉన్న డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్ను ఈ ఏడాది మేలోనే ప్రభుత్వం తొలగించింది. సో ఇప్పుడు ఆ స్థానంలోకి ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ను నియమించడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. సో ఇండియన్ ఎకనామీలో భాగంగా జీడిపి అంటే ఏంటి, జిఎస్డిపి అంటే ఏంటి, జిఎన్పి అంటే ఏంటి, ఇలాంటి పదాలు చాలా ఇంపార్టెంట్. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. దీనికి సంబంధించి డెఫినేషన్ చూసినట్లయితే ఒక ఆర్థిక సంవత్సరంలో ఆ దేశ భౌగోళిక సరిహద్దు లోపల ఉత్పత్తి అయిన వస్తు సేవల విలువనే జీడిపిగా చెప్పవచ్చు. సో ఇది జీడిపి. ఈ డెఫినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి బలంగా రాణించింది. ఏప్రిల్ టు జూన్లో స్థూల దేశీయోత్పత్తి జీడిపి వృద్ధి రేటు 7.8% నమోదైంది. 2024 జనవరి నుంచి మార్చిలో నమోదైన 8.4% తర్వాత ఇదే అత్యధికమని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాము. నేడు చైనాకు భారత ప్రధాని. షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సుకు హాజరు కానున్న ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో 2 సార్లు సమావేశం కానున్నారు. SCO షాంఘై కోఆపరేషన్ సదస్సులో పాల్గొంటారు. అదే రోజు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు కూడా జరుపుతారు. అలాగే SCO ఎప్పుడు ఏర్పడింది అంటే 2001లో ఏర్పడింది. హెడ్ క్వార్టర్ వచ్చేసి బీజింగ్, చైనా. దీంట్లో ఉన్న సభ్య దేశాలు మొత్తం 10. 2025 ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఈ సదస్సు జరగనుంది చైనాలో. దాదాపు 7 ఏళ్ల తర్వాత మోదీ చైనాలో పర్యటించనున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ షాంఘై కోఆపరేషన్ సదస్సుకు సంబంధించి. దీనికి సంబంధించి ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంటుంది, చూడండి. కంప్లీట్ వీడియో అందించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే యుక్రెయిన్కు చావు దెబ్బ కొట్టిన రష్యా. యుక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ఆపేందుకు చర్చలు జరుపుతున్న 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు మాత్రం మరింతగా తీవ్రమవుతున్నాయి. తాజాగా కీవ్పై రష్యా జరిపిన సముద్ర డ్రోన్ దాడి కారణంగా యుక్రెయిన్కు చెందిన అతిపెద్ద నౌక ధ్వంసమైంది. యుక్రెయిన్లోని ఒడెస్సా ప్రాంతంలో గల డాన్యూబ్ నదిలో నిఘా నౌక సింఫెరోపోల్ మోహరించి ఉండగా రష్యా దానిపై సముద్ర డ్రోన్లతో దాడి చేసింది. ఈ దాడిలో నౌక ధ్వంసమై మునిగిపోయినట్లు రష్యా యొక్క రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సో ఇటీవల చూస్తున్నాము రష్యాకు అలాగే యుక్రెయిన్కు మధ్య శాంతి ఒప్పందం కుదర్చడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నించడం జరుగుతుంది. కాకపోతే ఇంకా ఈ 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నట్లు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే సీక్రెట్ సర్వీస్ రక్షణ తొలగింపు. అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు కల్పిస్తున్న సీక్రెట్ సర్వీస్ రక్షణను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేశాడు. అమెరికా అధ్యక్షుడి బాధ్యతలు నిర్వహించిన వారికి పదవి నుంచి వైదొలిగిన తర్వాత కూడా జీవితాంతం సమైక్య ప్రభుత్వ రక్షణ ఉంటుంది. ఉపాధ్యక్షులకు మాత్రం పదవి విరమణ చేసిన 6 నెలల వరకు మాత్రమే ఈ రక్షణ ఉంటుంది. సో అందుకని కమలా హారిస్కు ఈ
సీక్రెట్ సర్వీస్ రక్షణను అమెరికా అధ్యక్షుడు తొలగించడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే థాయ్ ప్రధానిని తొలగించిన కోర్టు. థాయిలాండ్ రాజ్యాంగ న్యాయస్థానం టోంగ్టర్ను నిషావ్రతను ప్రధాని పదవి నుంచి తొలగించింది. ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు తీవ్రంగా ఉన్న సమయంలో ప్రధాని కాంబోడియా సెనెట్ అధ్యక్షుడు హాన్ సెన్తో ఫోన్లో మాట్లాడి నైతిక ప్రమాణాలను ఉల్లంఘించినట్లు వెల్లడైంది. దీంతో థాయిలాండ్ ప్రధాని షినవ్రతను తొలగించడం జరిగింది ఆ దేశ రాజ్యాంగ న్యాయస్థానం. ఇది ఫ్రెండ్స్ టుడే 30th August 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ.